గంగాధర్ గారు చెప్పారు వారసత్వం అనేది ప్రతి దానిలో కూడా ఉంటుంది, ఆ కుటుంబానికి అట్లా వారసత్వం వస్తుందని. కానీ ఏ వారసత్వం ఉన్న కుటుంబం కూడా రాజకీయంగా దేశానికి తాకట్టు పెట్టిన వారసత్వాలు ఎవరు లేరు. కానీ వీళ్ళు దేశానికి, భారతదేశాన్ని వేరే దేశాలకి, వేరే కంట్రీస్ తాకట్టు పెట్టిన వైనం మనం చూస్తున్నాం. సోనియా గాంధీ ఇస్ ద 5th ఫారిన్ లీడర్, ఐ థింక్ సో. ఇందులో 5th ఫారిన్ లీడర్ తాకట్టు పెట్టిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాష్ట్రానికి మాత్రమే సీఎం అయ్యి ఉండి ఆయన డైరెక్ట్ గా పోయి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొచ్చినటువంటి వాడు. గంగాధర్ గారు రాహుల్ గాంధీ గారు వికీలీక్స్ లో చూసాము, రీసెంట్ గా వికీలీక్స్ లో చూసాము. ఆయన ఒక అమెరికన్ అంబాసిడర్ తో ఆయన మంత్రాలు జరుగుతాయి, ఇక్కడ ఉన్నాయని మాట్లాడుతున్నారని వికీలీక్స్ లో చూసాము. అలాగే ఇండియాలో మేజర్ హిందూ గ్రూప్స్ ని ఆయన కామెంట్ చేశారు, ఇది ఇస్లామిక్ టెర్రర్ కన్నా కూడా హిందూ గ్రూప్స్ మరీ ఎక్కువైపోయినాయని కామెంట్ చేశారు. అట్లాగే చాలా ఇంకా చెప్పాలండి, మీరు ఆయన అర్హుడు కాదన్న, ఆయన ఖచ్చితంగా అర్హుడు కాదు. లెట్ మీ హియర్ వన్ ప్లీజ్. అలాగే లక్నోలో ఒక కేసు వచ్చింది, ఒక అమ్మాయి మీద కేసు వచ్చింది. ఏంటి డిటైనింగ్ ఏ గర్ల్ అనేది లక్నోలో కేసు హియరింగ్ కూడా వచ్చింది, ఆదిలాబాద్ లో. అలాగా ఇట్లాంటి ఆరోపణలన్నీ ఎదుర్కొంటున్న వ్యక్తి ఇలాగ ఆరోపణలు. అలాగే ఆయన సామర్థ్యాల గురించి కూడా మన అందరికీ తెలుసు, ఎలాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తితో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన నాట్ ఏ కళావతి అని, విదర్భలో కళావతి అని ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ గురించి పార్లమెంట్ లో ఎంతో బాగా మాట్లాడారు, కానీ ఆ తర్వాత ఆయన చేసింది ఏమీ లేదు. పైపెచ్చు ఆయన అల్లుడు చనిపోతే, సూసైడ్ చేసుకొని చనిపోతే కూడా వెళ్ళి ఆయన ఏం పరామర్శించలేదు. అట్లాగే మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ లో ఉదయ్ వీర్ అని ఒక ఇంటికి వెళ్ళారు, దళిత ఇంటికి వెళ్ళారు. ఆ రోజు భోజనం చేయమన్నారు, కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన భోజనం చేయకుండా వచ్చారు. నేను ఎందుకు సిల్లీ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఒక దేశ నాయకుడు ఎలాగ ఉండాలంటే తాత్కాలికమైన వాటికి చెల్లించకూడదు, దీర్ఘకాలికమైన ఇష్యూస్ మీద ఆయన పోరాడుతూ ఉండాలి. ఒక యూపీ ఇంకొక ఇష్యూ, ఒక్క నిమిషం, యూపీలో మాయావతి గారిని మీరు చూస్తున్నారు, షీఈ్ ఎ టీచర్, ఒక దళిత మహిళ. ఆవిడ మీద ఏ రకంగా పోరాటం చేసి, ఏ రకంగా పోరాటం వేరు, వాళ్ళని కిందకి దించేయాలనేది వేరు. దళితుల మీద ఆయనకి సరైన ఒపీనియన్ లేదు, ఆర్ఎస్ఎస్ మీద ఇట్లాంటి గ్రూప్స్ మీద ఆయన సరైన ఒపీనియన్ లేదు. ఆయన ఆర్ఎస్ఎస్ మీద అలాగే బాంబ్ బ్లాస్ట్ జరిగింది బాంబేలో, ఇలాంటి రోజు సమర్థిస్తున్నారా? వెరీ ఇంపార్టెంట్. అస్సలు కాదు, అన్ని వర్గాలకు సంబంధించి హై థింకింగ్, బ్రాడ్ థింకింగ్ రాహుల్ గారికి అలాంటివి ఏమీ లేవు. తాత్కాలికంగా ఏమిటి ఊరికే జైలుకి వెళ్ళి అలా కాదు. నేను అన్ని గ్రూప్స్ ఆయన విమర్శిస్తున్నారు, ఒక దళితులను విమర్శిస్తున్నారు, ఆయన చేసేది ఏమీ లేదు. ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో విమర్శించలేదు, మాయావతి చర్యలను విమర్శించినంత మాత్రం దళితులు విమర్శించారు. అది కాదు నేను చెప్పేది నండి. రాష్ట్రంలో ఒక రకంగా, అక్కడ యూపీలో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయని చెప్పారు, ఇక్కడ ఆంధ్రాలో ఎన్నో 1 lakh acres ఇలాగ అయిపోయి ఈ రకంగా సెజ్జల పేరు అయిపోతే ఇక్కడికి వచ్చి ఆయన కనీసం చూడను కూడా చూడలేదు. యూ టేక్ ద డిఫరెన్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన తప్పుపడ్డట్ల, ఆయనకి ఒక బ్రాడ్ థింకింగ్, ఒక ఇండియాకి సమర్థవంతంగా చేసే నాయకుడు, ఒక బ్రాడ్ థింకింగ్ లెవెల్స్ అనేది ఆయనకి లేవు. మా రీజనల్ పార్టీ మీరు అలా ఉండండి. నమస్తే గౌతమ్ రెడ్డి గారు.